12వ అవతారం నారద మహర్షి కథ. నారాయణ నారాయణ ఈ పేరు వినగానే మనందరికీ ఎవరు గుర్తొస్తారు చెప్పండి? అవును, ముల్లోకాలు తిరుగుతూ చేతిలో వీణ పట్టుకుని ఎప్పుడూ నారాయణ నామస్మరణ చేసే నారద మహర్షి. ఆయన్ని చాలామంది కలహాల భోజనుడు అనుకుంటారు, అంటే గొడవలు పెట్టేవాడని. కానీ అసలు కథ అది కాదు. నారదుడు సాక్షాత్తు మహావిష్ణువు యొక్క ఒక ప్రత్యేక అవతారం. సృష్టి ప్రారంభంలోనే ధర్మాన్ని, భక్తిని లోకంలో వ్యాపింపజేయడానికి ఆయన అవతరించారు. దేవర్షులలో ఆయనే ప్రథముడు. ఆయన కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పూర్వజన్మలో నారదుడు ఒక దాసీపుత్రుడిగా జన్మించాడు. చిన్నప్పటి నుంచే సాధువుల సేవ చేస్తూ వాళ్లతో సహవాసం చేస్తూ భక్తి మార్గం వైపు ఆకర్షితుడయ్యాడు. ఎప్పుడూ భగవంతుని నామాన్ని జపిస్తూ ఉండేవాడు. అనుకోకుండా ఒకరోజు వాళ్ల అమ్మ పాము కాటుతో చనిపోయింది. ఆ చిన్న వయసులోనే ఒంటరివాడైపోయాడు. కాని అతను ధైర్యం కోల్పోలేదు. అడవుల్లోకి వెళ్లి ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆయన తపస్సుకి మెచ్చిన మహావిష్ణువు ప్రత్యక్షమై, ఈ జన్మ ముగిసిన తర్వాత నువ్వు నా దివ్యదూతగా మారి లోకాలన్నిటిలో భక్తిని వ్యాప్తి చేస్తావు అని వరమిచ్చారు. ఆ మాటలతో ఆయన జీవితానికి ఒక లక్ష్యం దొరికింది. ఆ జన్మ ముగిశాక తరువాతి సృష్టిలో నారదుడు బ్రహ్మదేవుని మనసపుత్రుడిగా జన్మించాడు. అప్పటినుంచి ఆయన ప్రయాణం మొదలైంది. తన చేతిలో మహతి అనే వీణను పట్టుకుని నారాయణ నామాన్ని గానం చేస్తూ ముల్లోకాలలో సంచరించడం ప్రారంభించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ భక్తి జ్వాలలు రగిలేవి. చూడటానికి ఆయన కొన్నిసార్లు గొడవలు సృష్టిస్తున్నట్టు అనిపించినా దాని వెనుక ఎప్పుడూ ఒక దైవిక ప్రయోజనం ఉండేది. ఉదాహరణకు, హిరణ్యకశిపుడి భార్య గర్భంలో ఉన్న ప్రహ్లాదుడికి నారాయణుడి గొప్పతనాన్ని చెప్పింది నారదుడే. దానివల్లే ప్రహ్లాదుడు అంత గొప్ప భక్తుడయ్యాడు. అలాగే ఒకప్పుడు కిరాతకుడిగా ఉన్న రత్నాకరుడికి రామనామాన్ని ఉపదేశించి ఆయన్ని వాల్మీకి మహర్షిగా మార్చింది కూడా నారదుడే. ఆయన వల్లే మనకు రామాయణం అనే అద్భుతమైన కావ్యం దొరికింది. భాగవత పురాణం, మహాభారతం వంటి గొప్ప గ్రంథాలలో నారదుడి ప్రస్తావన ఎన్నోసార్లు వస్తుంది. దేవతలు, ఋషులు కూడా కష్ట సమయాల్లో ఆయన సలహా కోసం ఎదురుచూసేవారు. ఆయన చెప్పేది ఒక్కటే: కలియుగంలో మోక్షం పొందడానికి పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు, కఠోరమైన తపస్సులు చెయ్యాల్సిన అవసరం లేదు. కేవలం భగవంతునిపై అచంచలమైన భక్తి ఉంటే చాలు. భక్తి మార్గమే కలియుగంలో అత్యంత సులభమైన మార్గం. జ్ఞానం, యజ్ఞాలు, తపస్సుల కన్నా భగవంతుని నామాన్ని జపించడం